మాట్లాడాల్సిన విజ్ఞప్తి. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు సోదరులు హరీష్ రావు గారికి, అదేవిధంగా కృష్ణారావు గారు ఎమ్మెల్యే గారు, సుధీర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి, దేవిప్రసాద్ గారికి, అట్లే కార్తీక్ తో పాటు చాలా మంది వేదిక మీద ఉన్న సోదరులకు, వేదిక ముందున్న అందరికీ కూడా మధు పార్క్ సంబంధించిన అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, గత వారం రోజుల నుండి చూస్తా ఉన్నాము. ఈ మధు పార్క్ నుండి ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటే గుండెలు కలిచివేస్తా ఉన్నాయి. ఎందుకంటే ఇది ఇల్లు అంటే ఇల్లు ఒకటే కాదు, ఒక ఎమోషనల్తో కూడుకున్నదని ఒక్కొక్కరు గుండె లోతుల నుంచి మాట్లాడితే నిజంగా చాలా చాలా బాధ అనిపించింది. కానీ ఎట్టి పరిస్థితులలో ఈ అరాచకానికి ఈ ప్రభుత్వం ఏదైతే ఒడిగట్టిందో దాన్ని జరగొద్దు, ఖచ్చితంగా మీ వెంట మేము ఉంటామని చెప్పడానికి సోదరులు హరీష్ రావు గారు వారు అందరూ కూడా వచ్చిన్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వారం రోజుల కింద మాట్లాడినప్పుడు చెప్పాను, గతంలో ఒక 1 year బ్యాక్ హైదర్ షుగర్ కాలనీస్ అందరు కూడా భవన్ వరకు వచ్చారు, తెలంగాణ భవన్ వరకు వచ్చి ఇలా అరాచకం చేస్తా ఉన్నారు. మూసి అని చెప్పేసి అంతవరకు తీసుకుంటున్నారు. మేము ఈఎంఐలు కట్టుకోవాలి, లోన్లు తెచ్చుకున్నాము, మేము ఎక్కడికి వెళ్ళాలి అని ఒకరొకరు అడుగుతూ ఉంటే ఆ రోజు అక్క చెల్లెలందరూ ఏడ్చిన బాధకి ఆ రోజు మొత్తం బీఆర్ఎస్ పార్టీ నుండి హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ కదిలొచ్చి మీతో మేము ఉన్నామని చెప్పడం జరుగుతుంది. ఈ రోజు కూడా మీకు అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. సుధీర్ రెడ్డి గారు మాట్లాడుతూ చెప్పినారు, మూసీ రివర్ డెవలప్ చేయాలి కానీ ఎవరికి అన్యాయం జరగొద్దు అనేది కేసీఆర్ గారి వాదన. ఆ రోజు క్లియర్ గా మాకు చెప్పినది, మూసీ రివర్ ని డెవలప్ చేద్దాం, మూసీ నదిలో ఉన్న దాంతో క్లియర్ చేయడానికి ఎస్టీపీలు కడదాం, తర్వాత గోదావరి వాటర్ని ఇక్కడ వచ్చేటట్టు చేద్దాం, కానీ ఒక్క ఇల్లు కూడా టచ్ చేయడానికి వీల్లేదని ఆ రోజు కేసీఆర్ గారు చెప్పిన దాన్ని బేస్ చేసుకుని ఆ రోజు ఎస్టిమేట్ చేస్తున్నాం. ఇదే కాదు, ఒక చిన్న ఉదాహరణ సుధీర్ మాట్లాడుతూ చెప్పినారు, వర్షం నీళ్ళు వచ్చినప్పుడు కూడా, బాగా వర్షం వచ్చినప్పుడు కూడా మనకు అసలు టచ్ కాలేదని. ఆ వర్షం వచ్చినప్పుడు కూడా హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్ లో చాలా కాలనీస్ మునిగిపోయినప్పుడు కేసీఆర్ గారు మమ్మల్ని పిలిచి ఒకటే అడిగారు, వీళ్ళందరూ కాలనీస్ అందరూ కట్టుకున్న తర్వాత వాళ్ళు ఎక్కడో లోన్లు తెచ్చి అప్పు తెచ్చి జీవితం అంతా కష్టపడి ఇండ్లు కట్టుకుంటారు, మరి ఇల్లు వర్షం వస్తే ఇండ్లు మునిగిపోతే వాళ్ళ పరిస్థితి ఏంది అని అడిగారు. మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మొత్తం చెరువుల పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా కాలనీలు, చాలా కాలనీలు, వందలాది కాలనీలు మునిగిపోతున్నాయి అని అడిగితే కేసీఆర్ గారు మాకు ఒక సలహా ఇచ్చారు, సూచన చేశారు. ఎక్కడైతే వర్షం వస్తుందో ఆ కాలనీలలో నుండి ఎస్ఎన్డిపి నాలాన్ని కట్టండి, ఆ వర్షం నీళ్ళు పోవడానికి ఒక్క ఇల్లు టచ్ చేయకుండా రోడ్లు ఎట్లా ఉంటే అట్లా రోడ్డు వంపులలో తీసుకెళ్ళండి, కానీ ఒక్క ఇల్లు టచ్ చేయొద్దని మాకు ఆదేశించారు కేసీఆర్ గారు. అంటే ఒక అభివృద్ధి చేస్తున్నప్పుడు మానవీయ కోణంలో అభివృద్ధి చేయాలనేది చిన్న ఉదాహరణగా చెప్తా ఉన్నాను. అదే ఎస్ఎన్డిపి నాలని ఈరోజు మేము కట్టుకుంటూ వస్తే ఎన్నో కాలనీలు సేవ్ చేసుకుంటూ వచ్చాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక పిడుగులాగా రంగారెడ్డి జిల్లాలో, హరీష్ రావు గారికి అదే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను నేను, రంగారెడ్డి జిల్లాలో ఎక్కడ చూసినా ల్యాండ్ అక్విజిషన్స్, ఎక్కడ చూసినా భూములు లాక్కోవడం, ఎక్కడ చూసినా ఇండ్లు కూలగొట్టడం, అరాచకం అనేది జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఈరోజు పార్టీ తరఫున మనం గట్టి నిలబడి వీళ్ళందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది అని కూడా ఒకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మారుమూల గ్రామాలలో 60-70 కిలోమీటర్ల దూరంలో ఉన్న రైతుల దగ్గర కూడా జబర్దస్తుల ల్యాండ్స్ లాక్కుంటున్నారు. ఏం చేస్తారు దాంతోనంటే సమాధానం ఉండదు, లాక్కోవడమే. కొంతమందికి టీడీఆర్ అంటారు, కొంతమందికి డబ్బులు ఇస్తామంటారు. ఆ టీడీఆర్ కూడా ఏమంటారు, అరకొర ఇస్తా ఉన్నారు. బయట మళ్ళీ మార్కెట్లో ఒక రేట్ పెట్టి అరకొర చేసిన పరిస్థితి చేస్తా ఉన్నాం. ఇక్కడ నిన్నగాక మొన్న ఒక పెద్దమ్మ మాట్లాడింది, హరీష్ రావు గారికి ఇప్పుడు అదే చెప్తా ఉన్నాను. అంటే ఆవిడని చూడగానే నిజంగా నేను కూడా కొంత ఎమోషన్ అయిపోయాను. ఎవరో మాట్లాడారు, ఆ అమ్మ ఏం చెప్తుందంటే, మేము 400 కుటుంబాలు ఇక్కడ ఉన్నాము, జీవితంలో కష్టపడి సంపాదించుకున్నదంతా ఇండ్ల మీద పెట్టి మేము ఏదో ఇక్కడ కొనుక్కున్నాము, ఇదంతా అక్వైర్ చేయడానికి ఇంత పోలీసునో లేకపోతే ఇంత నోటీసులు ఇచ్చి ఇంత హంగామా ఎందుకు చేస్తున్నారండి ముఖ్యమంత్రి గారు? ఒక 10 రూపాయలు పెట్టి విషయం తీసుకొచ్చి వాటర్ ట్యాంక్ లో కలపండి అన్నది. నిజంగా ఆవిడ చూసినప్పుడు మా అమ్మమ్మ గుర్తుకు వచ్చింది. నాకు నిజంగా చాలా బాధ అనిపించింది. అవును, ఉన్నారా ఇక్కడ? ఆవిడ ఉన్నారా ఇక్కడ? అంటే ఒక ఇల్లు కట్టుకున్నారంటే దాని వెనకాల ఎన్ని ఎమోషన్స్ ఉంటాయి అనేది చెప్పడానికి చిన్న ఉదాహరణ. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలో నిజంగా ప్రభుత్వానికి మానవత్వం అనేది ఉంటే, అవసరం లేని దగ్గర కూడా అరాచకం సృష్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అసలు ఇది అవసరమే లేదు, ల్యాండ్ ఎక్విజిషన్ చేయాల్సిన అవసరం లేదు, ఈ బిల్డింగ్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు కృష్ణారావు గారు మాట్లాడుతూ చెప్పారు కదా, నిజంగా మూసి బ్యూటిఫికేషన్ చేయాలనుకుంటే
డెప్త్లోకి వెళ్ళండి, రిటర్నింగ్ వాల్స్ కట్టండి తప్పిస్తే ఏదో ఒక రకంగా అరాచకం చేయాలి, ఏదో తన ముద్ర ఉండాలి అనే ప్రయత్నం ఏదైతే చేస్తుందో ఇది ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయం. ఖచ్చితంగా అసెంబ్లీలో కూడా హరీష్ రావు గారు తరఫున అందరం కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం చేస్తాం. మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి, మీతో పాటు మేము ఉన్నామని మీకు అందరికి మరొకసారి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. పెద్దలు హరీష్ రావు అన్న గారు ఇప్పుడు మాట్లాడతారు. మన ఇంకా పెద్దలందరికీ కూడా మరి ఇక్కడ విచ్చేసిన ఈ ఏబి సంబంధించిన బ్లాక్ల సొసైటీకి సంబంధించిన పెద్దలందరికీ కూడా మీకందరూ కూడా 2 విషయాలు మీ ముందు చెప్పదలుచుకున్నాను. ఒక 5 సంవత్సరాల క్రితం నేను ఇక్కడికి వచ్చిన, మూసీ చైర్మన్ హోదాలో ఇక్కడికి వచ్చిన, మీకు గుర్తుందనుకుంటాం. ఒకసారి పెద్దలు దేవిప్రసాద్ గారు, నేను వారి పేరు చెప్పడం మర్చిపోయినా, చైర్మన్ గా ఉన్నప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. 21లో 22లో వచ్చినాం. మా అధికార యంత్రాంగాన్ని అంతా కూడా తీసుకుని వచ్చినాము. వచ్చినప్పుడు మీ అపార్ట్మెంట్లో పైన ఎక్కడ ఒక హాల్లో మీటింగ్ పెట్టిండ్రు. అప్పుడు కూడా కింద ఇక్కడ వెనుక బ్యాక్ సైడ్ హాల్ అనుకుంటా, హాల్లో మీటింగ్ పెట్టినప్పుడు స్పష్టంగా మూసీ డెవలప్మెంట్ గురించి ఆ రోజు నేను చెప్పడం జరిగింది. అసలు మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్టు స్టార్ట్ చేసిందే కేసీఆర్ గారు. కేసీఆర్ గారు స్టార్ట్ చేసి ఈ మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినాక మూసీని అందంగా తీర్చిదిద్దాలి అని చెప్పేసి 3-4 స్థాయిల్ని ఏర్పాటు చేసింది. మొదటి స్థాయిలో మూసీకి వచ్చిన మురికి నీరు అంటే అందరు సివేజ్ అంతా కూడా మూసీలకే పోతుంది. ఈ మూసీలకు వచ్చే మురికి నీరుని అంతా కూడా శుభ్రపరచాలంటే మరి ఎస్టీపీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేసి మూసీలకు ప్రవహించే నీళ్ళంతా కూడా క్వాలిటీ ఆఫ్ వాటర్, చాలా ప్యూర్ వాటర్ ఉండాలని చెప్పేసి 3,800 కోట్ల రూపాయలతోటి ఈ యొక్క మూసీ నది ప్రక్షాళన కార్యక్రమం స్టార్ట్ చేసాం. ఫస్ట్ అంచె అంటే 32 ఎస్టీపీలతో పని కాదు, మొత్తం దాదాపు 94 ఎస్టీపీలు పెడితే ఇక్కడ నుంచి మూసీ ఎండ్ వరకు అంతా కూడా కంప్లీట్ గా ట్రీట్మెంట్ అవుతుంది. ఫస్ట్ ఫేజ్ గా 38 ఎస్టీపీలు పెట్టిండ్రు. ఆ 38 ఎస్టీపీలు పెట్టేసినాక 75 నుంచి 80% 2023 ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి హయాంలోనే పూర్తయినాయి అన్ని కూడా. రెండో అంచె ఏంటంటే ఇక్కడ మూసి కంపాక్ట్ ఉంది, మీకు ముందుకు పోతే బాగా స్ప్రెడ్ అయి ప్రవహిస్తుంది. ఎంత స్ప్రెడ్ అవుతుంది అంటే 1 కిలోమీటర్ కూడా ఈడికెళ్ళాడదాకా. ఆ స్ప్రెడ్ అయి ప్రవహించినప్పుడు వాటర్ లెవెల్ పెరిగినప్పుడు అక్కడక్కడ గుంతలలో నీళ్లు ఉంటాయి, తగ్గినప్పుడు ఒకటే పాయలో వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ గుంతలలో నీళ్ళన్నీ కూడా నిండినప్పుడు బాగా మస్కిటో మీన్స్ డెవలప్ అయ్యి, మస్కిటో లార్వా డెవలప్ అయ్యి ఆ పక్కకు చుట్టుపక్కల కాలనీలకు అందరికి కూడా బాగా ఇబ్బంది అవుతుంది, విపరీతమైన దోమలు ఉంటాయి. కాబట్టి ఆ స్ప్రెడ్ అయి ప్రవహించకుండా ఒక ఛానల్ చేసి, పెద్దలు కృష్ణారావు గారు చెప్పినట్టు ఒక ఛానల్ చేసి ఆ ఛానల్లో ప్రవహించేటట్టు దాన్ని మనం మూసీని తీసుకురావాలని చెప్పేసి రెండో ఆలోచన చేసినాం. మూడో ఆలోచన ఏంటంటే ఇటువైపు అటువైపు రోడ్ నెట్వర్క్ వేయాలి. మూడో ఆలోచన ఈ రోడ్ నెట్వర్క్ వేయాలన్నప్పుడు అప్పుడు ఎక్కడైతే వీలు కాదో అక్కడ 100 ఫీట్ రోడ్ని 30 ఫీట్లు చేయాలి, ఎక్కడైతే వీలైతే 100 ఫీట్ చేయాలి. కానీ యాక్సెస్ అనేది నార్త్ ఈస్ట్ అంటే ఈస్ట్ వెస్ట్ కారిడార్ అని ఒకటి తయారు చేస్తాం. అంటే నాగోల్ నుంచి గండిపేట వరకు ఇక్కడ తయారు చేస్తాం. కానీ నేను ఇక్కడ మూసీ చైర్మన్ హోదాలో వచ్చినప్పుడు స్పష్టంగా మీ అందరూ కూడా చెప్పిన ఏంటంటే మీ ఇళ్ళకి ఎటువంటి డోకా లేదు అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆ రోజులో కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి మేము డిస్కస్ చేసినప్పుడు మా డిపార్ట్మెంట్కి సంబంధించిన మంత్రి కేటీఆర్ గారు ఉండే, కేటీఆర్ గారికి మేము డిస్కస్ చేసి ఈ విధంగా కొన్ని కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి, మరి వాళ్ళందరూ కూడా పర్మిషన్ తీసుకొని గవర్నమెంట్ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినాక కట్టిన ఇండ్లే, అందులో ఇదొకటి. మీరు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, మీకు అందరూ కూడా స్పష్టంగా ఆ రోజుల్లో పర్మిషన్ తీసుకున్న ఇండ్లు కాబట్టి ఎవరికి ఎటువంటి డిస్టర్బ్ లేకుండా మూసీ నదిని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఒక ఆలోచనతోటి అప్పటి ముఖ్యమంత్రి గారు మనం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకని అప్పుడు ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేసినా కానీ ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ కూడా జరగలేదు, అంటే చిన్న అలజడి కూడా జరగలేదు. మూసీ ప్రక్షాళన కార్యక్రమం అవుతుంది సాగుతుందని చెప్పి. కానీ ఈ మధ్య కాలంలో ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక 62 ఎకరాలు ప్రభుత్వ రెవెన్యూ ల్యాండ్ ఉంది. దీని బ్యాక్ సైడ్ ఈ 62 ఎకరాల రెవెన్యూ ల్యాండ్లో కొన్ని మసీదు, ఒక గోశాల అండ్ దర్గా అట్లాంటి చిన్న ఎంకరేజ్మెంట్స్ ఉన్నాయి.
వాళ్ళని కన్విన్స్ చేసి మాట్లాడి వాళ్ళ దగ్గర వేరే దగ్గర ల్యాండ్ కేటాయించి ఏదో చేసి దాన్ని డెవలప్ చేద్దాము, ఎవరికి ఇబ్బంది కాకుండా అనే ఉద్దేశంతో ఆ రోజు ఇన్స్పెక్షన్కి ఇక్కడ రావడం జరిగింది. మీరు పిలిస్తే మీ దగ్గర కూడా రావడం జరిగింది. సో ఇదంతా ప్రక్షాళన కార్యక్రమాన్ని 3 అంచెలుగా తీర్చిదిద్దిండ్రు. ఈ 3వ అంచెన ఎప్పుడు వస్తుందంటే ఈ ప్రక్షాళన స్టార్ట్ అయినాక అన్ని ఎస్టీపీలు 94 ఎస్టీపీలు కట్టినాక 2వ అంచె ఏంటంటే మూసీని కంప్లీట్గా ఎప్పుడుగా నిరంతరం ప్రవహించే విధంగా ఎక్కడ కూడా నీరు స్టాగ్నేట్ కాకుండా ఇట్లా యూ షేప్ లాంటిది ఇట్లా కట్టాలి. యూ షేప్ లాంటిది కడితే ఏమవుతుందంటే బాగా వర్షాలు పడ్డప్పుడు 2020లో వర్షాలు బాగా పడ్డాయి, మీకు గుర్తు. 2020లో బాగా వర్షాలు పడ్డప్పుడు కూడా అదే వర్షాలలో మేము MFL మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ యొక్క ఆ కొలతలు తీసుకోవాలని చెప్పి ఆ వర్షాల్లో రెయిన్ కోట్లు వేసి డ్రోన్లు పెట్టి మేము 4 టీంలు పెట్టి చిత్రీకరించినాం. MFL లెవెల్లో ఎక్కడ కూడా చిత్రీకరించినా మీ దాకా రాలే నీళ్ళు. అప్పుడు మీ దాకా వచ్చినాయి రాలేదా? అంత పెద్ద వర్షాలు పడ్డా మీ దాకా రాలే, ఎందుకంటే ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ రాలే. కిందికి వచ్చినప్పుడు మాత్రం ప్రవాహం బాగా పెరిగింది. పెరగడం వల్ల వాటిని కూడా కంప్లీట్గా డ్రోన్ తోటి చిత్రీకరించిన చిత్రాలు ఉన్నాయి. కానీ ఆ రోజు మేము అఫీషియల్గా పబ్లిష్ చేయలేకపోయినాం. అఫీషియల్గా పబ్లిష్ చేయాలి. పబ్లిష్ చేసినప్పుడు పేపర్ పరంగా ప్రకటన ఇచ్చాలి, ప్రజల యొక్క అబ్జెక్షన్స్ కాల్ఫర్ చేయాలి, ప్రజల యొక్క ఒపీనియన్ తీసుకోవాలి, ఒపీనియన్ తీసుకొని చేయాలి. కానీ ఇవాళ MSL పబ్లిష్ చేయలేదు. MSL పబ్లిష్ చేయండి, ఏ విధంగా నోటీసులు ఇచ్చిండ్రు, ఈ ప్రభుత్వానికి హక్కే లేదని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తున్నాను. మరి ఈరోజు పిలవగానే మీరు గతంలో హరీష్ రావు గారు కూడా ఇక్కడికి వచ్చిండ్రు, మళ్ళీ పిలవగానే మళ్ళీ మీకు హరీష్ రావు గారు వచ్చిండ్రు. పిలిస్తే పలికే మనిషి అయినా అలాగే హరీష్ రావు గారు కానీ సబితా ఇంద్రారెడ్డి గారు, మరి దేవి ప్రసాద్ గారు, కార్తిక్ గారు, మరి మేయర్ గారు, మరి కృష్ణారావు గారు, మరి KTR గారు, KCR గారు అందరం మీ వెనుక ఉన్నాం. మీరు ధైర్యంగా ఉండండి. ఎందుకంటే డెవలప్మెంట్ మేము కావాలి. మూసీ నది ప్రక్షాళన కేసీఆర్ గారి హయాంలోనే మొదలైంది. కానీ ఏ ఒక్కరి ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా మూసీ డెవలప్మెంట్ చేద్దామని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు అనుకున్నారు. కానీ ఈ ప్రభుత్వము భిన్నంగా ఆలోచించి ప్రజల ఆస్తులు కొలగొట్టి ప్రశాంతంగా జీవిస్తున్న ప్రజలకి నిద్ర లేకుండా రాత్రులు చేసే విధంగా ఈ రోజు నోటీసులు ఇచ్చి భయభ్రాంతులు చేసి మూసీని డెవలప్ చేస్తా అంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది, ఖచ్చితంగా మీ వెనక ఉంటుంది. రాబోయే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఏ రోజైతే కేసీఆర్ గారు ఒక్క ఇంటి కూడా కూలగొట్టకుండా చేద్దామని చెప్పేసి అనుకున్నాడో అదే విధంగా ఈ యొక్క మూసీని అభివృద్ధి చేసి చూపెడతామని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ మరి ఈరోజు